ఎక్కడ పోయేసి ఇప్పుడు మేము గోకర్ణ టెంపుల్ కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని మేమందరము కడల్ బీచ్ కి పోతున్నాము. సో మాతో రండి మీరు. అది బాగుంది కదక్క. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూసారు కదా మేము ఇన్ని రోజుల నుంచి ట్రిప్ వీడియోస్ అయితే పెడుతూ వచ్చాను. ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు, లైక్ అయితే ఇవ్వండి. మేము గోకర్ణ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామని లాస్ట్ వీడియోలో చూపించాను కదా. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. బయటకు వచ్చాక కొంచెం చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము. ఎక్కడ చేయనిచ్చారండి షాపింగ్, అసలు చేయనీయలేదు పిల్లలైతే. బీచ్కి ఎప్పుడు వెళ్తామన్న ఆతృతతోనే ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి కాసేపు అయితే షాపింగ్ అయితే చేసుకొని ఇంకా బీచ్కి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ కడల్ బీచ్ అండి. ఫస్ట్ అయితే మేము అక్కడ ఓమ్ బీచ్ చూపించాము కదా, అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాము. నైట్ టైం వెళ్ళాం కదా. ఇదైతే డే అంతా ఇక్కడే ఉంటామన్నమాట. వాళ్ళ ఆటలు ఇంకా వాళ్ళు ఏమేమి కావాలో అవన్నీ అయితే చేసుకుంటారు. ఆ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది. ఈ బీచ్లో ఫుల్ డే ఉన్నాం కదా, పిల్లలు ఏమేమి చేశారు, ఏం ఫుడ్ తీసుకున్నారు ఏంటి అదంతా అయితే వీడియో అయితే పూర్తిగా చూస్తూ ఉండండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. పూర్తిగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన దగ్గరకు వస్తుంది అన్నారు కదా మళ్ళీ. ఏంటిది అది ఎట్లా వేయాలో ఎవరిని నాకు పెట్టేయాలి. గోడకి వేయాలి, ఈడ కాదు. గోడకు కాదు, ఇప్పుడే అంటుంటే ఇప్పుడు అందులో పోయినాక అరే ఇప్పుడు నేను ఇలా చెప్తాను.
ఏం చేయాలని ఆడుకునేది అలా తీసిన ఫోటో వీడియో ఏ ఒట్టేది పడతారు మేము గోకర్ణ బీచ్ కి వచ్చాం ఫ్రెండ్స్. నిమ్మకాయలు కాస్తున్నాయి. ఏం కాస్తున్నాయి? నీళ్ళు పడతాయిరా. తమ్ముడేడి? ఫ్రెండ్స్ చూసారు కదా పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారో చూడండి. ఇన్ని రోజులైతే గుడికే తీసుకెళ్తున్నారా అన్నారు కదా, ఈరోజు ఫుల్ డే బీచ్కే తీసుకెళ్తాము, బీచ్లోనే ఆడండి అని చెప్తే ఇంకా వాళ్ళ ఆనందం చూడండి. వాళ్ళ ఇష్టమైన ఆటలు వాటర్తో అయితే ఆడుతున్నారు. ఇంకా వాళ్ళకి ఆకలి అయితే వేస్తుందనమాట. మార్నింగ్ టిఫిన్ తిన్నారు, ఆటతో అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, ఆకలి వేస్తుందని చెప్పి తినడానికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఒక్కొక్క వెరైటీ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ రోటీస్, గోబీ మంచూరియా, ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా తిని వెళ్దాము అంటే కాదంట, ఇంకా ఇక్కడే కాసేపు ఉండాలని చెప్పేసి అంటున్నారు. తిన్నంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నారు. తర్వాత ఇంక వెళ్ళిపోదాము, టైం అయిపోతుంది, ఇంకా లాస్ట్ బీచ్ అని చెప్పాము కదా, ఇంకెక్కడికి వెళ్ళాము, ఇంటికి వెళ్తామని చెప్పేసి. కానీ వాళ్ళకైతే సరిపోలేదు, ఇంకా వన్ డే ఉందాము అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళ అన్న మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ ఇది కూడా ఉండి మెనూ అనమాట. ఇక్కడ బీచ్ దగ్గర ఉన్న అక్కడే తిన్నామన్నమాట. బయట నుంచి ఇంకా బయటకు వెళ్దాము లంచ్ టైంకి అనుకున్నాము, కానీ అవ్వలేదు. మనం ఫోటో దిగాలి.
పెట్టుకోవచ్చు లేడు నా పైలే నీకేం కావాలో చెప్పు. ఇక్కడ చూడండి మా పిల్లలకి మెనూ ఇస్తే అందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాకుండా మెనూ మొత్తం చదివేసి ఇంకా వాళ్ళకి కావాల్సింది అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా తినేసి ఇంకా మళ్ళీ బీచ్లోకి వెళ్ళాలన్న ఆలోచనే ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే బాగుందండి, బాగుంటుందో లేదో అనుకున్నాము. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నది అంటే మేము వెళ్ళిన మా ఎంతమంది 24-25 మెంబర్స్ ఉన్నాం కదా, అంతవరకే తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు అయితే ఒకరిద్దరో ఏమో కనిపించారు అంతే, అంత ఫారినర్సే ఉన్నారనమాట. ఇదిగోండి ఇక్కడ మా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ వచ్చిందనమాట. ఇది ఒకరు ఆర్డర్ చేసుకున్నారు, గోబీ మంచూరియా ఒకరు, రోటీస్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే భయమేసింది, తినాలి అంటే ఇక్కడ ఎలా ఉంటుందో, తినగలుగుతామా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకొని టేస్ట్ నచ్చిన తర్వాత మళ్ళీ కావాల్సినంత అయితే ఆర్డర్ చేసుకొని తిన్నారు. చూస్తుండండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం అయితే. వీళ్ళకి కంప్లీట్ అయిపోయింది, మాది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏం పెట్టని చెప్పు ఆర్డర్ మరి. ఇప్పుడు రారు మీరు మా టేబుల్ దగ్గర చూద్దరు కానీ. ఏం పెట్టని చెప్పు. వీళ్ళు స్పైసీగా పెట్టుకున్నట్టు మంచూరియా పెట్టండి. నాకు అయిపోయిందని రాలేదా, ఇంకా రాలేదా? అయిపోయిందా? మాకు ఇప్పుడు వచ్చింది. చెప్పండి ఎట్లుంది ఫుడ్? బాలే. గోబీ బాగుందంట. గోబీ మాది మేము పెట్టింది గోబీ రోటీ, గోబీ మంచూరియా రోటీ. ఇది ఇక్కడ ఒక్కొక్కరికి అంటే ఒక ఫ్యామిలీకి అయిన బిల్ అన్నమాట. మనం కూడా తీసేది మమ్మల్ని అన్న చేయి పెట్టి మళ్ళీ చేయి తీస్తారా? మిమ్మల్ని తీస్తే ఏమొస్తుంది? నీళ్ళు పట్టుకొచ్చి ఏం చేయాలి? కొంచెం ఇట్లా తడి లేకుంటే అట్లా తడి లేకుంటే క్యారీ చేయట్లే. శిల్పకాయలన్నీ వాటర్ పోయిన సోదనే అది అండి. ఓహో అయితే పోతుంది మళ్ళా. చూడాలి
అట్లా కట్టి మళ్ళీ ఇట్లా కట్టుకుని వేసిపోయింది లాస్ట్. పాట పాడు. ఇటు చూస్తలేవుగా. ఓపెన్ అవుతుంది ఇట్లా ఓపెన్ చేసి మళ్ళకెళ్ళి వెళ్తుంది. ఏంటిదండి అది? నత్తలా ఇలా ముత్యాలు ఉంటాయంట. అందులో పిల్ల ఉంటుంది. ముత్యాలు ఉంటాయంట దాంట్లో పిల్ల ఉంటుంది. పిల్ల పెద్ద తాడు పల కొడుకు బయటకు వెళ్తుంది. మనోళ్ళు మనకు ఇప్పుడు వచ్చేటా ఉంది. మనోళ్ళు మన సముద్రం నడకనండి. కవిత నువ్వు అట్లా వీడియో తీసాడు మీ ఆయన. ఇప్పుడు ఆమె నడిచింది చూసిన నువ్వు కూడా నడు ప్లీజ్. ఇప్పుడు షూ లేదు ఓవర్ ఇది కాబట్టి వేసుకోరా జనాలు. వస్తాను లేదబ్బా, ఎందుకు ఫోన్ లేదు. ఉందా? సూపర్ బాలేగా బాలే. ఎంజాయ్ చేశారా బాగా బీచ్ లో? చెప్పులు మీకు ఏది నచ్చింది చెప్పండి. అన్ని బాగున్నాయి కానీ ఆడుకోవడమే బాలే. ఆడుకోవడం కూడా బాగుంది. అది అసలుకే బాలే. ఒక్క సెకండ్ గా అండి కంపు అసలు పక్కన రెస్టారెంట్ అంట. ఆ కలర్లు ఉన్నాయి ఇప్పుడు. అంతా పట్టినట్టు చెరువు పక్క చేపడుతున్నా కొద్ది అట్లా పై అరే మీ పప్పీస్ ఉన్నాయి ఇక్కడే. ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు? కొబ్బరి ముక్క తింటున్నాయి పాపం, వాటికి ఏం లేవంట. అయిపోయింది. పనస చెట్టే ఒకటే చెట్టు, అది కొమ్మ ఇట్లా పోయింది. ఒకటే కొమ్మ. ఏదంకులు ఒకటే కొమ్మ చాలా లా ఉంటుంది. 5 కిలోలు కాస్తాయా? టచ్ మీ నాట్ ఎక్కడ దొరికించుకో. నేను ప్రతి చెట్టుని అట్లాంటి దూరం ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు ఏ వింత చెట్టు కనిపించినా కానీ ఆ వింత చెట్లను మాత్రం వదలకుండా ప్రయోగాలు అయితే చేస్తున్నారు.
టచ్ మీ నాట్ చెట్టు దొరికిందంట ఇక్కడ వీళ్ళకి. నువ్వు అక్క సారీ ఓకే ఓకే మేము అక్క అన్నా అక్కు పెట్టి పెట్టి ఒకసారి తీద్రా కార్తీక్, మళ్ళీ తీద్రా. పోయిందా? పట్టుకునే ఉండు. ఇదిగోండి ఈ రోజుకి మా ట్రిప్ అయితే అయిపోయింది. లాస్ట్ ఫైనల్ది ఇంకా ఇది. ఈ బీచ్ నుంచి అయితే వెళ్తున్నాము. పెట్టుకోలేదు పెట్టు 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 పెట్టు. పెద్ద పెద్ద ఉన్నాయి చూడవు ఒకటి పీకరా అది పెడదాం ఇంట్లో. ఏరు ఇక్కడ మంచిగా ఉన్నాయి ఆంటీ. ఇది మంచిది, నేను చేయబెడతా. ఇగో ఆంటీ ఇవన్నీ యూట్యూబ్ లో వస్తాయిగా, ప్రతి యూట్యూబ్ లో వస్తాయిగా. పేర్లు పీకండి, ఒకటి పీకరా. అది పీకే వరకే పోతున్నాయి. ఏం కాదు. వెళ్ళారా మీరు మీ కొడుకే, నీ కొడుకు ఎట్ట కొట్టాలి కాదు. ఎవరు ఇస్తారు? ఈ ట్రిప్ ఎంజాయ్ చేశారు అందరూ? ఎంజాయ్ చేసిరా ట్రిప్ ఫుల్? మన నల్ల తోలి పోయి రాళ్ళు అక్కడ పడి. నేను కోల సెలెక్ట్ అయ్యా. ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంకా లాస్ట్ అని అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా వెళ్ళి స్నానాలు చేసి అయితే బయలుదేద్దామని చెప్తున్నారు కదా అంకుల్. అక్కడ ఇంకా రూమ్స్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకొని తినేసి ఇంకా వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్తామా ఇంటికి, ఇంకెక్కడైనా దారిలో ఆగుతామా అనేది అయితే ఇప్పటి వరకు తెలియదు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన అందరికైతే థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపించిందో మా వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్